ప్రియరా, దేవుని వాక్యంలో నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 8 నుండి చదువు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ప్రభునంతులారా, ఇక్కడ మనం ఒక గృహాన్ని మనం చూస్తున్నాం. ఈ గృహము మరి షూనేము అనే పట్టణములో ఉన్న ఒక గృహం. షూనేము అనే పట్టణం. ఆ ఊర్లో ఒక గనురాలు ఉన్నది అని రాయబడి ఉంది. గనురాలు అంటే ఏమై ఉంటుంది? ఆమె పేరు ఏమీ లేదు, కానీ గనురాలు అని ఉంది. గనురాలు అంటే దేన్ని బట్టి గనురాలు అయి ఉంటుంది చెప్పండి? గనురాలు అంటే అర్థం ఏంటి అంటే, ముఖ్యంగా లోక సంబంధంగా చూస్తే ఆమె పెద్ద ఆస్తిపరురాలై ఉండాలి. అంతేనా? బాగా ఆస్తిపరురాలైతే గనురాలు అని అంటారు. తర్వాత ఆమె మంచి మరి ఒక స్థానములో ఉండాలి. ఆ పట్టణంలో ఒక మంచి పొజిషన్, ఒక మంచి స్థానములో ఉండాలి. అప్పుడు ఆమె గనురాలు అని అనొచ్చు. అయితే ఇక్కడ గనురాలు అని రాయబడిందంటే బైబిల్లో ఆమె ఆస్తికి, ఆమె హోదాకి ప్రాముఖ్యతనిచ్చి రాయలేదు. దేవుడు ఎప్పుడు కూడా మన హృదయంలో ఉన్న భక్తికి విలువిస్తాడు, గౌరవం ఇస్తాడు. లోకస్తులేమో పేరు ప్రఖ్యాతులు, ఆస్తిపాస్తులకు గౌరవం ఇస్తే, దేవుడేమో ఒక వ్యక్తిలో ఉన్న భక్తికి, ఆత్మీయతకు గౌరవాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ షూనేము పట్టణంలో ఈ స్త్రీ గనురాలైన ఒక స్త్రీ, అనగా ఆమెకు దేవుని గ్రహింపు, ఆత్మీయ గ్రహింపు కలిగిన స్త్రీగా ఉన్నది. ఆత్మీయత కలిగిన స్త్రీగా ఉంది. అంటే మంచి ప్రార్థన చేసుకుంటుంది. అలాగే దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రభువుకి మొరపెట్టుకుంటుంది. తర్వాత భక్తిగా ఉంది. తన ఇంటిలో దేవుని సన్నిధి ఉండాలి అని కోరుకుంది. అలాంటి స్త్రీ ఈ గనురాలైన స్త్రీ. ఈమెను షూనేమీరాలు అని అంటాం. అయితే ఈ ఇంటిలో మరి ఒక దైవజనుడు, ఎలీషా అనే దైవజనుడిని
వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తూ ఉంది. జనరల్గా ఇంటికి భోజనానికి అనేకుల్ని మనం ఆహ్వానిస్తాం, కానీ ఒక సందర్భం ఉంటుంది. వివాహం అప్పుడు, లేక గృహప్రవేశాలప్పుడు, ఇంటిలో ఏదన్నా కృతజ్ఞత కూడిక పెట్టుకున్నప్పుడు, మా ఇంటికి రండి, కూటం ఉంది, తర్వాత భోజనం చేయండి అని భోజనానికి పిలిచేటప్పుడు ఒక సందర్భం ఉంటుంది. పండగలు వచ్చినప్పుడు కొంతమందిని భోజనాలకి పిలుస్తారు. కానీ అలాంటి సందర్భం ఏమీ లేదు ఇక్కడ. ఆ సందర్భం ఏంటి అని అంటే, ఆ దైవజనుడిని మీరు ఈ ఊరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని చెప్తా ఉంది. అంటే ఆమె ఘనురాలు ఎందుకైందంటే, మొదట ఆమె భక్తిలో ఉంది, అలాగే ప్రార్థనాపరురాలుగా ఉన్నది. తర్వాత దేవుని సేవకుని యొక్క అవసరత, ఆకలి తీర్చే వ్యక్తిగా ఉంది. అలాగే దేవుని సేవకుడైన ఎలీషాను ఇంటికి ఆహ్వానిస్తూ ఉంది. అందుకని అక్కడ ఏమైనా భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా, చూసారా, ఎప్పుడైతే ఎలీషా గారు ఆ మార్గంలోకి వెళుతూ ఉంటాడో, ఆ వచ్చినప్పుడల్లా మా ఇంటికి రండి, మా ఇంట్లో భోజనం చేయండి అని అంటుంది. ఎప్పుడో ఒక అవకాశం లేక ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు పిలవటం కాదు, మీరు ఎప్పుడు వచ్చినా కూడా మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని అంటుంది. అంటే ఆతిథ్యము ఇచ్చే మనస్సు ఉంది. ఏ మనస్సు ఉందండి? ఆతిథ్యం ఇచ్చే మనస్సు ఉంది. వీటిని బట్టి ఆమె భక్తిపరురాలని అర్థమవుతుంది. వీటిని బట్టి ఆమె ఘనురాలు అని అర్థమవుతా ఉంది. తర్వాత భక్తి మరి స్త్రీకి ఉండాలి, పురుషుడికి ఉండాలి. అంటే భార్యకు ఉండాలి, భర్తకు ఉండాలి. కానీ ఆ భక్తి ఎలా ఉండాలి అది చూస్తే, ఈమె తన పెనిమిటి కంటే, అంటే తన భర్త కంటే కూడా ఎక్కువ భక్తిని చూపిస్తూ ఉంది. పిల్లరా, దేవుని వాక్యంలో ఏముందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇల్లు కట్టడం అంటే ఏదో ఒక ఇల్లు కట్టేసి వదిలేయటం కాదు. ఇల్లు కట్టుకోవటం అంటే ప్రతిరోజు ఆ ఇంటిలో జరగాల్సిన పనులు జరుగుతూ ఉండాలి. ఇంటిలో జరగాల్సిన ఖచ్చితమైన పనులు, అది కూడా దేవుని పనులు ఖచ్చితంగా జరగాలి. ఒక సమయంలో ఒక ఇంటిలో దయ్యం పనిచేస్తుంటే దేవుని సేవకుడు వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, ఆ దయ్యం కోసం ప్రార్థన చేసి, నువ్వు వెళ్ళిపోవాలి సైతానా, ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని అడిగితే ఏమందో తెలుసా? ఈ ఇంటిలో వాళ్ళు సరిగ్గా ప్రార్థన చేయరు, అందుకని నాకు అవకాశం వచ్చింది, నేను ఇంట్లోకి వచ్చాను అని చెప్పింది. ఏం చేయరని చెబుతుంది? ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేయరు. అంటే ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేయరు కాబట్టి నాకు లోపలికి వచ్చే అవకాశం వచ్చింది. పిల్లరా, అంటే మనం ప్రార్థన చేయకపోతే ఇంట్లోకి ఎవరికి అవకాశం ఇస్తున్నాం? మనం సాతానుడికి అవకాశం ఇస్తున్నాం. అందుకనే మనం మెలకువగలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి. తర్వాత ప్రార్థన చేసి, ఆ సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత ఆ సాతానుడు వెళ్ళిపోయాడు. కానీ అసలు సాతానుడు లోపలికి రాకుండా ఉండాలి అనంటే ఇంటిలో ప్రార్థన చేయాలి. అది కూడా రోజు ప్రార్థన చేయాలి.
ప్రార్థన ఖచ్చితంగా ఇంట్లో జరిగేలాగా చూసుకోవాలి. ఆ గ్రహింపు ఉండాలి. కొన్ని సమయాల్లో భర్త ప్రార్థన చేయకుండా బయటికి వెళితే జ్ఞానవంతురాలైన స్త్రీ ఏం చేయాలో తెలుసా? నీవు ప్రార్థన చేయకుండా దయచేసి బయటికి వెళ్ళొద్దు, నువ్వు ప్రార్థన చేసుకునే వెళ్ళాలి. అవసరమైతే నువ్వు తొందరగా బయటకు వెళ్ళాలనుకుంటే ముందన్నా లేవాలి, కానీ లేటుగా లేచి ప్రార్థన చేయకుండా వెళ్ళటానికి వీలు లేదు అని ఖచ్చితంగా చెప్పి ప్రార్థన చేయించాలి. అది ఒక క్రమంతో పాటు క్షేమం. అది ఈమె ఈ షూనేమీరాలు ప్రార్థనాపరురాలు, అలాగే భర్త కంటే కూడా ఎక్కువగా భక్తిని కలిగిన స్త్రీగా ఉన్నది. ప్రార్థన చేసేటప్పుడు ఆ మెళకువ దేవుడు మనకిస్తాడండి. ఎప్పుడు ఏం చేయాల్సింది, ఆ మెళకువ, ఆ జ్ఞానము, ఆ వివేకాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అందువల్ల అలాగ చేయాలి. ఇప్పుడు ఏమంటుందేమా, 9వ వచనం తన భర్తతో పెనిమిటితో ఏమంటుందంటే, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. చూసారా, నాకు తెలుసు, నాకు అర్థమైపోయింది, మన ఇంటికి వచ్చి పోతున్నటువంటి దైవజనుడు భక్తిగల దైవజనుడు. ఈయన భక్తిగల దైవజనుడు అని ఎలాగ అర్థం అవుతుందంటే, ఆమెలో భక్తి ఉంటేనే అర్థమవుతుంది. ఎంత భక్తి కలిగిన దైవజనుడైనా లోకస్తులకి ఆ విలువ తెలియదు. దైవజనుడి దగ్గర ఎంత భక్తి ఉన్నా లోకస్తులకి ఆ విలువ తెలియదు. ఆ విలువ ఎవరికి తెలుస్తుంది అంటే, భక్తి కలిగిన వారికే ఆ భక్తిపరుడి యొక్క విలువ తెలుస్తుంది. కాబట్టి ఈ స్త్రీ మన దగ్గరకు వస్తూ పోతున్న దైవజనుడు భక్తిగల దైవజనుడు అని భర్తతో చెబుతుంది. అంటే ఆ దైవజనుడు మన ఇంటిలో చేర్చుకోవాలి, ఆయన మన ఇంట్లో ఉండటం క్షేమము అని తెలుసుకుంది. పిల్లలకు చూడండి, అంటే ఇంటిలోనికి ఎవరిని పిలుచుకుంటుందంటే, దేవుని సేవకుడైన ఎలీషాని ఇంట్లోకి పిలుచుకుంటుంది. మన గృహాలు అలాగూ దేవునిని ఆహ్వానించుకుంటూ ఉండాలి. ప్రతిదినము దేవుని సన్నిధిని, దేవుని యొక్క ఆత్మను మనం ఆహ్వానించుకుంటూ ఉండాలి. ఆమెలో భక్తి ఉంది, అందువలన ఎలీషాలో ఉన్న భక్తిని కనిపెట్టింది. ఆ మాటలే మరలా తిరిగి తన భర్తకు చెప్పింది. ఆ భర్త కూడా ఆమె మాటలు విన్నాడు. పిల్లలు చూడండి, భర్త భార్య మాట వినకపోవటం అనేది అది చాలా తప్పు కుటుంబంలో. కొన్ని సమయాల్లో భర్త, నువ్వు చెప్పేది ఏంటి, నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు నాకు చెప్పాలా, తీసేయి, నీ మాటలు నేను విన్నాను అని ఆ తుస్కారంగా లేక తృణీకరించినట్టుగా మాట్లాడుతూ ఉంటారే, ఆ మాటలే నీకు నష్టం, ప్రమాదం. ఎప్పుడు కూడా నీ భార్య చెప్పే సలహాలని నీవు ప్రక్కన పెట్టకూడదు, ఆలోచించాలి వాటి విషయం. ఏమెందుకు చెబుతా ఉంది అని ఆలోచించాలి. అలాగే అవి ఎంతవరకు కరెక్టు అని ఆలోచన చేసి తీసుకోవాలి. ఆ తర్వాత వాటి ప్రకారం మనం చెయ్యాలి. సాటి అయిన సహకారి అంటే అదే కదా అర్థం. నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నువ్వు నాకు చెప్పేది ఏంది అని తృఢీకరించడానికి కాదు కదా భార్య. నువ్వు ఆమె మాట వినాలి.
ఆమె సలహా తీసుకోవాలి. నీ సలహాలు అన్నీ పాటిస్తున్నప్పుడు అవసరమైనప్పుడు తన సలహా ఇస్తే ఆ సలహా ఎందుకు పాటించవు? ఈ భర్త భార్య సలహా పాటించాడండి. దేవుని ఆశీర్వాదం ఇంట్లోకి రావాలి అనంటే భార్య సలహా భర్త పాటించాలి, భర్త సలహా భార్య పాటించాలి. ఒకరి సలహాలు ఒకరు పాటించాలి, మాట్లాడుకోవాలి, వాటిని అమలు చేయాలి ఇంట్లో. చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు? 9వ వచనంలో, కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి. చూసారా, మొదటేమో ఇంటిలో భోజనానికి రమ్మని పిలిచింది, ఆ తర్వాత ఏమో ఈ మార్గములో మీరు వచ్చుచూ పోవుచున్నప్పుడల్లా మా ఇంటికి రండి అయ్యా అని ఆహ్వానించింది. ఇప్పుడు ఆ సేవకుడు వచ్చి ఆ ఇంటిలో ఉండటానికి, రెస్ట్ తీసుకోవడానికి కూడా ఒక చిన్న గదిని కట్టించాలి అని తన భర్తతో మాట్లాడింది. చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదాము. చూసారా, ఈ వస్తువులన్నీ, మంచము విశ్రాంతి తీసుకోవడానికి, బల్ల రాసుకోవడానికి, చదువుకోవడానికి, తినటానికి ఉపయోగపడుతుంది, పీట కూర్చోవడానికి ఉపయోగపడుతుంది, దీపస్తంభము వెలుతురునివ్వడానికి ఉపయోగపడుతుంది. అవసరమైన వస్తువులన్నిటినీ ఆ ఇంటిలో ఏర్పాటు చేసి ఏమంటుంది? అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఒక రకంగా చెప్పాలి అనంటే దేవుని సేవకునికి ద్వారములు తెరిచింది ఆ స్త్రీ. పిల్లరా, గృహములో దేవుని సన్నిధికి మనం ద్వారం తెరవాలి. ఈ స్త్రీ తన ఇంటిలోనికి దైవజనుని రమ్మని ఆహ్వానించింది. వచ్చినప్పుడల్లా ఆ ఇంటిలో ఉండటానికి చిన్న గదిని కట్టి ఆయన ఉండటానికి, తినడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఆ ఇంటిలో జరిగింది ఏంటి అనంటే, ఒక టైం వచ్చేటప్పటికే ఈ సేవకుడు ఏమన్నాడో చూడండి. 12వ వచనంలో, పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ షూనేమీరాల్ని పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెనో అని అడిగాడు. నీకు నేనేం చేయాలమ్మా? ఇంత శ్రద్ధ, ఇంత భక్తిని నువ్వు చూపించావు, నేనేం చేయాలో చెప్పు. నేనేం చేయాలో, నేను ఏ రీతిగా మీకు సహాయపడాలో చెప్పు, నేను చేస్తాను అని అంటున్నాడు. ప్రభునందులారా, దేవునిని చేర్చుకున్నప్పుడు దేవుడు కూడా మనల్ని అదే అడుగుతాడు. నన్ను నువ్వు చేర్చుకున్నావు, నేను నీ ఇంటిలో ఏం చేయాలి? నీకేం చేయాలి? నీకే రీతిగా నేను సహాయపడాలి? నా ద్వారా నువ్వేం ఆశిస్తున్నావు? నేనేం చేయాలో చెప్పు, నేను చేస్తాను అని అంటున్నాడు. అయితే ఆ ఇంటిలో ఒక సమస్య వచ్చింది. ఒక సమస్య. ఆ ఇంటిలో వాళ్ళకి ఎదిగిన పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లవాడు సడన్గా జబ్బుపడ్డాడు. ఆ తర్వాత పిల్లోడు చనిపోయాడు. ఆ చనిపోయిన పిల్లోడిని ఎదురుగా పెట్టుకొని ఈ తల్లి షూనేమీరాలు ఇప్పుడు బాధపడతా, ఏం చేయాలా ఈ చనిపోయిన బిడ్డని అని అనుకుంది. వెంటనే
మరి ఎక్కడో కొండ మీద ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఎలీషా దగ్గరకు వెళ్ళి, అయ్యా ఒక్కసారి మా ఇంటికి రండి, నా కుమారుడు చనిపోయాడు, మీరు వచ్చి ప్రార్థన చేయండి అని అడిగింది. అంతే, ఎలీషా ఇంటికి వెళ్ళాడు, ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేశాడు, ఆ బిడ్డ మీద పడుకొని ప్రార్థన చేశాడు. వెంటనే ఆ పిల్లోడు బ్రతికాడు. చూసారా? అంటే ఆమె దేవుని కోసం చేసిన మేలును బట్టి ఆమెకు దేవుడు ఎంత మేలు చేశాడో చూడండి. ఎలీషాను చేర్చుకుంది. ఇంటిలో వచ్చిన సమస్య ఆ దైవజనుడి ద్వారానే మరలా తీరింది. ఆ బిడ్డ బ్రతికాడు. అప్పటి వరకు భర్తకు కూడా చెప్పలా మన పిల్లోడు చనిపోయాడని. ఎవరికి చెప్పింది? దేవుని సేవకుడికి చెప్పుకుంది. పిల్లరా, దేవునిని మనం చేర్చుకొని దేవునిని మనం కృతజ్ఞతగా మనం జీవిస్తూ ఉంటే మన సమస్యలు ఏదో ఒకరి దినాన మన సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు దేవుడే తీరుస్తాడు. ఎందుకంటే ముందుగానే మనం దేవుణ్ణి చేర్చుకొని ఉన్నాం కాబట్టి, దేవుణ్ణి మనం చేర్చుకొని ఉన్నాం కాబట్టి దేవుడే ఆ సమస్యలు తీరుస్తాడు. కాబట్టి మన గృహాలలో దేవునిని చేర్చుకోవాలి. దేవుని యొక్క సేవకుడు వచ్చిపోయేలాగా చూసుకోవాలి. నీ ఇంటిలో ఒక సమస్య వచ్చినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవుని సేవకులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కొరతల్ని తీరుస్తాడు. అలాంటి గృహాలుగా మన గృహాలను మనం సిద్ధం చేసుకోవాలి. అందుకనే మనము ఏదో లైట్గా తీసుకుంటాం, ఏముందలేనని. లేదు, మనం చాలా సీరియస్గానే తీసుకోవాలి. మన గృహంలో దేవుని సన్నిధి ఉండేలాగా, దేవుని ఆత్మ కార్యాలు జరిగేలాగా మనం చూసుకోవాలి. ఈ షూనేమీరాలు మరి ఆ ఇంటిలో ఎలీషా ప్రవక్తను చేర్చుకుంది కాబట్టి చనిపోయిన బిడ్డను మరలా తిరిగి బ్రతికించుకుంది. చనిపోయిన బిడ్డను బ్రతికించుకుంది. సమాధి చేయవలసిన బిడ్డను బ్రతికించుకుంది. కారణం దేవుని సేవకుని చేర్చుకున్నటను బట్టి. మరి మన గృహాలు అలాగూ మనం సిద్ధపడుతున్నామా? ప్రభా, మా ఇంటిలో మీరుండాలి, మీ సేవకులు ఉండాలి, దేవుని ఆత్మ ఉండాలి అని నువ్వు అలా కోరుకుంటున్నావా? అలాగ నీ ఇంటిని సిద్ధం చేసుకుంటున్నావా? ఎప్పుడైతే మనం అలాగూ దేవుని కొరకు మన ఇళ్లను సిద్ధం చేసుకుంటామో దేవుని సన్నిధి, దేవుని కాపుదల మనకు వస్తుంది. తర్వాత మరొక గృహాన్ని చూద్దాం. లూకా సువార్త చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి చదువుదాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి. చూడండి, ఇక్కడ మరొక గృహాన్ని చూస్తున్నాం. ఇప్పటివరకు మనం షూనేమిరాలు ఇల్లు చూసాం. ఆ ఇంటిలో మరి ఎలీషా ఆ దైవజనుని చేర్చుకున్నందువలన ఆ షూనేమిరాలు ఇంట్లో మరి బిడ్డ చనిపోయిన కొరత వస్తే ఆ చనిపోయిన బిడ్డను మరలా ఎలీషాకి అప్పగిస్తే ఆయన ప్రార్థన చేసి ఆ పిల్లవాడిని బ్రతికించిన విషయం, అంటే ఆ ఇంటిలో ఏర్పడిన దుఃఖము తొలగించబడింది, కొరత తీర్చబడింది మనం చూసాం.